టాలీ కంపెనీకి టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలనేది మనం డిస్కషన్ చేసాం. సో టుడే క్లాస్లో మనం ఎక్సెల్ డేటా కానీ, బ్యాలెన్స్ షీట్ డేటా కానీ, స్టాక్ సమ్మరీ కానీ, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ కానీ పీడిఎఫ్గా ఎలా మార్చాలి, జేపీజీగా ఎలా మార్చుకోవాలి, డేటాని ఎక్సెల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది డిస్కషన్ చేద్దాం. మధ్య మధ్యలో మనం టెక్నికల్ పాయింట్స్ కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో డన్. ఇప్పుడు ఫస్ట్ మనం ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్తున్నాను. ఆల్ట్ F1 ఇచ్చాను, ఎక్స్పాండ్. ఈ డేటా యాజ్ ఇట్ ఈస్గా నేను ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, చూడండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. పైన ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ ఇవ్వండి. తర్వాత కరెంట్, ఇక్కడ ఫైల్ ఫార్మాట్ జేపీజీ ఉంది. ఫస్ట్ మనకు ఎక్సెల్ కావాలి. తర్వాత ఫైల్ నేమ్ మనకి conlar.jpg ఉంది. కాన్ఫిగర్లోకి వెళ్ళండి. ఫైల్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఎక్సెల్, HTML, జేపీజీ, PDF, XML ఇలా చాలా ఉంటాయి. మనకు కావాల్సింది ఎక్సెల్ కాబట్టి ఎక్సెల్. ఒకవేళ ఫైల్ నేమ్ మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు, మీ చాయిస్. వేరేది పెట్టుకోవచ్చు. ఎస్కేప్. ఎక్స్పోర్ట్ చేస్తాను చూడండి, ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిందా ఎక్సెల్? వచ్చిందా అండి? ఎస్ సార్, ఓపెన్ అయింది. యా, ఇక్కడ మీరు ఏమైనా వాల్యూస్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, మ్యానిపులేషన్ చేయాలంటే మ్యానిపులేషన్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ ఉంటుంది. టాలీలో కూడా చేయొచ్చు, మనకేం ప్రాబ్లం లేదు. బట్ ఎక్సెల్కి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పడం ఇక్కడ. ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, ఇంటూ చేయండి. ఓకే, ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ని ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేశాను. ఇదే ప్రాఫిట్ అండ్ లాస్ని జేపీఈజీగా ఎలా కన్వర్ట్ చేయాలి? సేమ్ మళ్ళీ ఎక్స్పోర్ట్లోకి వెళ్ళండి, కరెంట్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ ఎక్సెల్ ఉంది కదా, అది తీసేయండి. కాన్ఫిగర్, ఇక్కడ ఫైల్ ఫార్మాట్ ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చేసి జేపీఈజీ తీసుకోండి. ఫోల్డర్ పాత్ మార్చాలి, డి డ్రైవ్లో కాకుండా డెస్క్టాప్ మీద పడాలి అంటే ఎంటర్ ఇచ్చేసి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, ఎంటర్. చూడండి, పాత్ మారిపోయింది. డి డ్రైవ్ నుంచి సి డ్రైవ్ తీసుకొచ్చా. ఎస్కేప్, ఎక్స్పోర్ట్. ఇలా వస్తుంది. ఇది జేపీఈజీ ఫార్మాట్. ఇలా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పీడిఎఫ్గా కన్వర్ట్ చేద్దాం. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎంటర్. ఇక్కడ పీడిఎఫ్, రీడ్ ఓన్లీ మెమొరీ డాక్యుమెంట్, ఎంటర్. ఎస్కేప్, ఎక్స్పోర్ట్. వచ్చిందా పీడిఎఫ్గా? వచ్చింది సార్. ఇలా ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ, ట్రయల్ బ్యాలెన్స్ కానీ, స్టాక్ సమ్మరీ కానీ ఏదైనా మూడింటిగా కన్వర్ట్ చేయొచ్చు. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ స్టాక్ సమ్మరీ వెళ్తున్నా. కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్, ఎంటర్. ఇప్పుడు ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్ వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇప్పుడు ఈ ప్లేస్లోకి వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. పైన కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్. దీని చూడండి, ఫైల్ నేమ్ STK సమ్ అని ఉంది. ఎస్కేప్ చూడండి, చూసారా ఎక్సెల్ వచ్చింది స్టాక్ సమ్మరీ మొత్తం కూడా. ఎస్కేప్. తర్వాత దీన్నే జేపీజీగా మారుద్దాం. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్ జేపీజీ, ఎస్కేప్, ఎక్స్పోర్ట్. వచ్చిందా? సిఆర్ ట్రేడింగ్ కంపెనీ. ఇది జేపీజీ. పీడిఎఫ్గా కన్వర్ట్ చేద్దాం. ఎక్స్పోర్ట్, కరెంట్,
కాన్ఫిగర్ పీడిఎఫ్ ఎక్స్పోర్ట్. చూసారా పీడిఎఫ్గా మారింది. ఇలా స్టాక్ సమ్మరీని కూడా కన్వర్ట్ చేయొచ్చు. తర్వాత ఎస్కేప్ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్దాం. ఆల్ట్ F1 ఎక్స్పాండ్, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, చూడండి ఫైల్ నేమ్ బి షీట్ అని వచ్చింది. చూసారా ఎక్సెల్లోకి ఈ విధంగా వచ్చింది. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, జేపీజీ, జేపీజీగా మార్చాం. తర్వాత పీడిఎఫ్గా మారుతాం. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, పీడిఎఫ్, ఎక్స్పోర్ట్. ఇలా అండి. ఈ విధంగా మనకి ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ అన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. సార్ బ్యాలెన్స్ షీట్ ఒకసారి చెప్తారు సార్, ఎలా అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు? ఓకేనా?